హాయ్ ఫ్రెండ్స్, నందమూరి అభిమానులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ ఈరోజు మన యొక్క ఫిలిం న్యూస్లో అఖండ 2 తాండవ చిత్రానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన విషయాన్ని మీ ముందుంచుతున్నాను. ఇంతకు ఏమిటి అన్న విషయానికి వస్తే, ఇప్పటికే బోయపాటి శ్రీను నందమూరి బాలకృష్ణతో 3 సినిమాలు తీసి రికార్డులను ప్రభంజనాన్ని సృష్టించిన సంగతి మనందరికీ తెలుసు. ఇప్పుడు బోయపాటి అఖండకు సీక్వెల్గా తీస్తున్నటువంటి అఖండ 2 తాండవం చిత్రంలో బోయపాటి ఆది పాత్రను తొలిసారిగా అద్భుతమైనటువంటి క్రూరత్వంతో ఈ చిత్రంలో రూపొందించారు. ఈ చిత్రంలో ఆది పినిశెట్టి ఒక అద్భుతమైన పాత్రలో నటిస్తున్నాడు. అంతేకాకుండా ఈ చిత్రంలో ఆది సరికొత్త లుక్కుతో కనిపించబోతున్నాడు. ఆది పినిశెట్టి మరియు బాలకృష్ణల మధ్య జరిగే అద్భుతమైనటువంటి పోరు కోసం అభిమానులు ఒక పక్కన ఎదురు చూస్తూనే ఉన్నారు. తీవ్రమైన యాక్షన్ మరియు ఉత్కంఠభరితమైన క్షణాలతో నిండిన ఉత్కంఠభరితమైన దృశ్యాలని ఈ చిత్రంలో చూపించబోతున్నాడు మన యువ దర్శకుడు బోయపాటి. ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజేశారు నిర్మాతల బృందం. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ మొత్తాన్ని అన్నపూర్ణ స్టూడియోలో 7 ఎకరాల్లో ఒక అద్భుతమైన సెట్ వేసి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముఖ్యంగా అఖండ చిత్రంలో బాలకృష్ణ ద్విపాత్రాభినయంతో మానవాతీత శక్తులు కలిగి డెమి దేవుడిగా మరియు ఫ్యాక్షనిజాన్ని నిర్మూలించడానికి ప్రతిజ్ఞ చేసే మంచి సమారిటియన్గా కనిపించాడు. ఈ చిత్రంలో సంయుక్త మీనన్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తుండగా ఆది పినిశెట్టి ఒక క్రూరమైనటువంటి పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తుంటే సినిమా ఫోటోగ్రాఫర్గా శ్రీరామ్ ప్రసాద్, ఎడిటర్గా తమ్మిరాజు, ఆర్ట్ డైరెక్టర్గా ఏఎస్ ప్రకాష్ పనిచేస్తున్నారు. విశేషం ఏంటంటే ఈ చిత్రాన్ని నందమూరి బాలకృష్ణ కూతురైనటువంటి ఎం తేజస్విని సమర్పణ చేస్తున్నది. ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా 14 రీల్స్ ప్లస్ బ్యానర్పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్నారు. ఈ సంవత్సరమే సెప్టెంబర్ 25వ తేదీన అంటే దసరా పండుగ రోజున ఈ అఖండ 2 తాండవ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి నిర్మాతల బృందం అన్ని రంగాలను సిద్ధం చేస్తున్నారు. మరికొన్ని విషయాలని తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు ఎందరో నందమూరి అభిమానులు ప్రతి ఒక్కరికి శతకోటి వందనాలు.